నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం తెనాలి రామలింగేశ్వరపేటలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలు జనాభా దమాషా మేరకు రిజర్వేషన్లు కోరుతున్నప్పటికీ కనీసం ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన 34% బీసీ రిజర్వేషన్ హామీనైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా అమలు చేయాలని కోరారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో ఈ నెల 10న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న బీసీల మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల ప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో విజయవాడలో ధర్నా చౌక్లోని చలో విజయవాడ మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ మహాధర్నా యొక్క విశేషాలు ఏంటంటే, దాదాపు రాష్ట్రం అంతా సుప్రీంకోర్టు డిసిజన్ ప్రకారం మిశ్రా గారి కమిషన్, డెడికేషన్ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించింది. అన్ని నియోజకవర్గాల్లో బీసీల యొక్క స్థితిగతుల గురించి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ యొక్క అభివృద్ధికి కావాల్సిన ప్రయోజనాలు ఇట్లా అన్ని రకాలు యాడ్ చేసి కమిషన్ గారు మిశ్రా గారు నివేదిక సమర్పించడానికి తయారు చేస్తున్న క్రమంలో దాదాపు మాకు తెలిసిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లోకల్ స్థానిక ఎన్నికలకి జీవో పాస్ చేసి ఎన్నికల కమిషన్కి వెళ్ళాలని అనుకుంటుంది. అనే ఉద్దేశంతో మాకు రిజర్వేషన్ శాతం ఖచ్చితంగా నిర్ణయించకుండా ఎన్నికలు వెళ్తే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు వెనకబడతామని ప్రత్యేకంగా మా ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము. విలేకరుల సమావేశంలో బీసీ నాయకులు కుర్రా శ్రీనివాసరావు, వేములూరి వెంకటసాయి కృష్ణ, జొన్నాదుల వెంకటసాయి, జొన్నాదుల మణికంఠ, ఆరపాటి నారాయణ, పొదిలి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖున మన బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శంకర్రావు గారి నాయకత్వంలో విజయవాడలోని ధర్నా చౌక్ నందు బీసీల యొక్క హక్కుల కొరకు మరి యొక్క ధర్నా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ కూడా, బీసీలందరూ కూడా ఏకతాటిలో మరి విజయవాడ చేరుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న రోజుల్లో మరి ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ అనేది తేల్చకుండానే ఈ యొక్క ఎలక్షన్కి వెళ్తున్నారన్నట్టుగా మరి తెలుస్తుంది. మా రిజర్వేషన్ మా జనాభా ప్రకారంగా మాకు ఎంత రావాలో మా వాటా ప్రకారం మాకు రావాలని చెప్పేసి కోరి దాని మీద ఈ యొక్క ధర్నా జరుగుతుంది. కాబట్టి బీసీలందరూ ఒక తాటి మీద ఉంటేనే కానీ రేపొద్దున మన జాతీయ అభివృద్ధికి మా రిజర్వేషన్ వాటాలో మాకు ఎంత ఉంది, మాకు ఎంత రావాలని చెప్పి తెలియకుండానే ఎలక్షన్కి వెళ్తుంటే ఇబ్బంది అవుతుంది. మాకు కూడా మా రిజర్వేషన్ ఎంత వస్తుందో తెలిస్తే రాబోయే రోజుల్లో మా జాతి, మా పిల్లల అభివృద్ధికి తోడవుద్దని చెప్పేసి తెలియపరుచుకుంటూ, గవర్నమెంట్ ఇచ్చిన 33% అనేది బీసీలకి ఎవరికి కూడా అందట్లేదు. ఉమ్మడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అట్లాగే జరిగినాయి. ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణలో ఇంకా ఎదుగుదలకి బీసీల కోసం 42% ఇస్తున్నారు. మనకి అది కూడా ఇవ్వకపోవడం, దాన్ని ఇంకా కూడా అమలు చేయకుండా దానికి ఎలక్షన్స్కి, రేపు స్థానిక ఎలక్షన్స్ మీద జీవోలకి వెళ్ళడం, ఇది ఎంతవరకు న్యాయం అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. మనకి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, బీసీఏ మాకు వెన్నుముక అని. బీసీకి ఇంకా రిజర్వేషన్లు ఎంత అన్నది తేల్చకుండానే ఎలక్షన్స్కి వెళ్ళి రేపొద్దున ఎలక్షన్లో మా వాటాలు మాకు తెలియకుండా బీసీలని వెనక్కి వెళ్ళే అవకాశాలు కల్పిస్తున్నారు. దయచేసి గమనించుకొని దీన్ని కూడా చెప్పినట్టుగా కేంద్రం నుంచి వచ్చే బీసీ రిజర్వేషన్కి ఇచ్చిన జీవో వచ్చేదాకా వెయిట్ చేసి మాకు రావాల్సిన వాటాని మాకు ఇస్తూ ఎలక్షన్లో స్థానికంగా మమ్మల్ని కూడా బలపరచాలని కూడా మేము కోరుకుంటున్నాం. తెనాలి గంగానమ్మపేటలోని ఓ సిల్వర్ వర్క్ షాప్లో జరిగిన వెండి ఆభరణాల చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. టూ టౌన్ సీఐ రవీంద్రబాబు మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 18వ తేదీన గంగానమ్మపేటలోని సిల్వర్ వర్క్ షాప్లో చోరీ జరిగినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తక్కిళ్లపాడుకు చెందిన బద్రీనాథ్, యార్లగడ్డ యశ్వంత్ నిందితులుగా గుర్తించారు. నిందితుడు బద్రీనాథ్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు 75 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మరో నిందితుడు యార్లగడ్డ యశ్వంత్ పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అరెస్ట్ అయిన బద్రీనాథ్పై గతంలో గంజాయి కేసు నమోదై ఉందని, కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుందని టూ టౌన్ సీఐ రవీంద్రబాబు వెల్లడించారు.
18/6/2026న టాకీ రవీంద్రబాబు అని గోల్డ్ వర్క్షాప్ అతను గంగానంపేటలో ఉంటారు. ఆ వర్క్షాపు ఆ రోజు 18వ తారీఖున దొంగతనం జరిగిందని మనకు రిపోర్ట్ రాగా మన గతంలో ఉన్న ఆఫీసర్ దానికి ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాం. తర్వాత ఈ కేసులో 2 ముద్దాయిలని తెలిసింది. ఆ ముద్దాయిల పేరు బేతి బద్రీనాథ్ తక్కిలపాడు గ్రామం ఒకరు, రెండో వ్యక్తి యార్లగడ్డ యశ్వంత్ శరత్ బబ్లు అలియాస్ బబ్లు అనే వ్యక్తి ఇద్దరు. ఆ ఇద్దరిలో ఇప్పుడు బబ్లు అప్స్కాండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ బద్రీనాథ్ అనే వ్యక్తి మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర ఒక గోల్డ్ 75 గ్రాముల గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ మనం రికవర్ చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కేసులో డిఎస్పీ ఆధ్వర్యంలో మేము మా పర్యవేక్షణలో మన ఎస్ఐ గారు లలిత్ కుమార్ గారు ఐఓగా ఉండి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి మనం ప్రొడ్యూస్ చేస్తాం. గతంలో ఇతనికి గంజాయి కేసు ఒకటి ఉంది లాలాపేటలో. అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ మీద ప్రెజెంట్ వచ్చున్నాడు ఇతను. తెనాలి పట్టణంలో ఐతానగర్ క్రైస్తవ సమాధుల తోట విస్తరణ సమస్య పరిష్కార దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యపై గతంలోనే స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ రమణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం తహసీల్దార్ గోపాలకృష్ణతో కలిసి సమాధుల తోటను సందర్శించిన ఆర్డీఓ శ్రీరమణి ప్రస్తుత పరిస్థితులు, విస్తరణ అవసరం, అందుబాటులో ఉన్న భూమి తదితర అంశాలను పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సమాధుల తోట విస్తరణ సమస్య చాలా కాలంగా పెండింగ్ లో ఉందని, దీనికి శాశ్వత పరిష్కారం అవసరమని స్థానికులు వివరించారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ రమణి సమస్యను సమగ్రంగా పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది సర్వేర్ గారు ఈ ఎగ్జిస్టింగ్ ఎక్స్టెంట్ ఎంత? ఈరోజు ఐతానగర్లోని ఇక్కడ క్రైస్తవ సమాధుల బరియల్ గ్రౌండ్ ఇక్కడ చాలా అవసరం ఉంది. ఉన్న ఎగ్జిస్టింగ్ బరియల్ గ్రౌండ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫిల్ అయిపోవడంతో ఎప్పటి నుంచో ఇక్కడ ఇష్యూ ఉంది. సో దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఎదుర్కొంటూ ఒకటి ల్యాండ్ చూడడం జరిగింది. సో దాని గురించి ఇమీడియట్గా ప్రపోజల్ ఏదంటే చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ, చాలా అవసరం ఉన్న ఇష్యూ కాబట్టి దీన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ గౌరవ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్తో ఇక్కడ ఈ ప్రపోజల్ పంపించడానికి ఈరోజు ఈ సైట్ విజిట్ చేయడం జరిగింది. సుదీర్ఘకాలంగా మన వాళ్ళందరూ కూడా ఈ సమాధుల తోట గురించి అట్లాగే దీని ఎక్స్టెన్షన్ గురించి ఫైట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలుసు. మరి గతంలో మన పాత ఆర్డీఓ గారు ఉన్నప్పుడు కూడా మనం ఈ స్థలాన్ని విజిట్ చేయడం, దీని ప్రపోజల్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేసాం. అనుకోకుండా ఆర్డీఓ గారు బదిలీ అవ్వడం, కొత్త ఆర్డీఓ గారు శ్రీరమణి మేడం ఛార్జ్ తీసుకోవడంతో తెనాల్లో ఏదైనా ప్రాథమికంగా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఈ సమస్యనే ముందు మనం ఫస్ట్ మేడం గారి నోటీసులో పెట్టాం. అప్పటికే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ కూడా ఈ విషయంలో వెరీ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ని స్పీడ్గా మూవ్ చేయాలని కూడా చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే ఈ రైతుతో మనం మాట్లాడడం జరిగింది. ఆ రైతు విదేశీ ప్రయాణంలో ఉండడంతో కొంచెం ఆలస్యమైంది. వారు ఆగస్టులో వస్తారని చెప్పారు. గతంలో కూడా మనం మన వాళ్ళందరితో కూడా మాట్లాడాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికే మంత్రివర్యులు పై స్థాయిలో కూడా మాట్లాడున్నారు. కలెక్టర్ గారిని కూడా కలిసాం పర్సనల్గా. సారు కలెక్టర్ గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, మన ఆర్డీఓ గారు కానివ్వండి, మేమందరం ఆలోచన ఒకటే, ఎలాగైతే సుదీర్ఘకాలంగా మన వాళ్ళు పోరాటం చేస్తున్నారో దీన్ని త్వరలోనే అరేంజ్ చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్మశాన వాటిక సమస్యకి ఈ రాబోయే 2-3 నెలల్లోనే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నాం. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 13, 14 తేదీల్లో తెనాలి ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కన్వీనర్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. మెరిట్ నెంబర్ ఆధారంగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు హాజరు కావాలని సూచించారు.
జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో మొత్తం 1452 సీట్లు అందుబాటులో ఉండగా ఇప్పటి వరకు 655 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెరిట్ నెంబర్ల వివరాల కోసం 8019453604 నెంబర్ లేదా 6304572793 నెంబర్లను సంప్రదించవచ్చునని లేదా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ ఐటీఐ తెనాలిలో నేరుగా వివరాలు తెలుసుకోవచ్చని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు జిల్లా నందు 2026-27కు అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి గాను 655 అప్లికేషన్ వచ్చి ఉన్నది. దీనికి గాను మనకి టోటల్ జిల్లా మొత్తం కూడా 12 కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 2 గవర్నమెంట్ కాలేజీలు, రిమైనింగ్ మొత్తం కూడా ప్రైవేట్ కాలేజీలు 10 ఉన్నాయి. వీటన్నిటికి గాను 1452 సీట్లు కలవు. అయితే మీరు అదే గవర్నమెంట్ కాలేజీలో 404 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 1043 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో కలవు. అయితే వీటిల్లో వివిధ రకాల ట్రేడ్స్, ఎలక్ట్రీషియను, ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, మోటార్ మెకానిక్ అండ్ డీజిల్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్లు, అదేవిధంగా వైర్మెన్ ట్రేడ్, వీటన్నిటికి కూడా అడ్మిషన్ ప్రక్రియ ఈ సంవత్సరం జరుగుతున్నది. వీటన్నిటికి కూడా ఖాళీలు ఉన్నాయి. వాటికి గాను మీరు అప్లై చేసుకున్న 655 మందికి గాను వీళ్ళందరికీ కూడా ఫోన్ మెసేజ్ ద్వారా కానీ లేదా కనుక దాని ద్వారా మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు రాని ఎడల మీరు మీ మెరిట్ నెంబర్ ఏ విధంగా చూసుకోవాలంటే 13, 14 తారీఖులు ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. వాటిల్లోకి గాను 13వ తారీఖు జీపీఏ 10 దగ్గర నుంచి 6.8 వరకు మార్నింగ్ సెక్షన్లో జరుగుతూ ఉంటుంది. ఏంటంటే జీపీఏ 10 to 6.8 మార్నింగ్ సెక్షన్లో జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ సెక్షన్ వచ్చేటప్పటికి జీపీఏ 6.7 to 5.5 వరకు జరుగుతుంది 13వ తారీఖు. అంటే ఆ రోజు 10 to 5.5 వరకు 13వ తారీఖు కౌన్సిలింగ్ జరిగింది. ఇన్ కేసు ఏదైనా లేట్ వచ్చినా కూడా ఆ సాయంత్రం వరకు కూడా అలౌ చేయబడుతుంది. అదేవిధంగా 14వ తారీఖు 5.4 to 4.7 జీపీఏ మార్క్స్ని బట్టి మీరు వచ్చిన మార్కులను బట్టి మీకు ర్యాంకింగ్ కనుక మీకు తెలవకపోతే 14వ తారీఖు కూడా అటెండ్ కావచ్చు. అదేవిధంగా ఈవినింగ్ వచ్చేటప్పటికి 4.6 నుంచి 6.5 వరకు జీపీఏ ర్యాంకింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు పెట్టిన దానికి ఏదైతే మీ మెరిట్ నెంబర్ తెలవదు కాబట్టి ఈ జీపీఏ ఆధారంగా మీరు అటెండ్ కాగలరని కోరుతున్నాము. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరమని టౌన్ సీఐ రవీంద్రబాబు పేర్కొన్నారు. దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని LHMS వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని తెనాలి టౌన్ సీఐ రవీంద్రబాబు సూచించారు. యువత టీజింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై రాజీ లేకుండా వ్యవహరిస్తామని, పరీక్షల్లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు తగిన నగదు బహుమతులు కూడా అందజేస్తామని తెలిపారు. ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పోస్టుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని సిఐ రవీంద్రబాబు తెలిపారు. దొంగతనాలు ఎప్పుడైనా సరే క్రైమ్ జరుగుతూ ఉంటుంది. ఆ క్రైమ్కి ఎప్పుడు అవకాశం ఇవ్వకుండా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సీసీ కెమెరా అనేది ఇంపార్టెంట్. మన ఇళ్ళ దగ్గర కానీ షాపుల దగ్గర కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ సీసీ కెమెరా DVR బాక్స్ షాపుల్లో మన ఇళ్ళల్లో ఉన్నా కూడా సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యే విధంగా మన ఏర్పాటు చేసుకోవాలి. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఖచ్చితంగా టెక్నాలజీ మనం ఉపయోగించుకోవాలని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా ఊరికి వెళ్ళేవాళ్ళు లాక్ చేయాల్తున్నప్పుడు పోలీస్ కానీ మనం తెలియపరిస్తే LHMS సిస్టమ్ ద్వారా మన లాకింగ్ సిస్టమ్ పెడతాం. మనం ఖచ్చితంగా మనకు తెలియపరిస్తే మేము ఆ ఇంటికి సర్వేలెన్స్ ఉంటుంది. తర్వాత LHM సిస్టమ్ మనం ఇంట్లో ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మీరు ప్రజలందరూ దాన్ని ఉపయోగించాలని తెలియపరుస్తున్నాం. స్త్రీలు, మన భారతదేశంలో స్త్రీ అంతా గౌరవ స్థానంలో ఉంటుంది. మన స్త్రీలని పూజిస్తాం. అలాంటి స్త్రీలని అగౌరవపరిచిన, అసభ్యకరంగా ఉండినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం కూడా. మన ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం పూర్తిగా దాని మీద దృష్టి సారించని తెలియపరుచుకుంటున్నాం. ఎవరైనా ఆకతాయిలైనా సరే
ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచన ఉంటే తీసేసుకోండి. ఆడవాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించినా, అసభ్యంగా ప్రవర్తించినా, ఎటువంటి వాళ్ళ మీద చిన్న దాడి జరిగినా సరే కఠిన శిక్షలు పూర్తిగా ఉంటాయని వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేస్తామని తెలియపరుస్తున్నాం. అంతేవిధంగా గాంజా విషయం మీద కూడా అదే ఉక్కుపాదం మోపుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో గాంజా అనేది ఎవరి దగ్గర ఉండడానికి వీల్లేదు. ఎటువంటి స్మాల్ కానీ ఏదైనా సరే కనిపించినా కూడా ఖచ్చితంగా మేము దాని మీద పూర్తి యాక్షన్ తీసుకుంటున్నాం. అంతేకాదు ఎవరైనా అనుమానిత వ్యక్తుల మీద శాంపిల్స్ తీసుకుంటున్నాం, యూరిన్ శాంపిల్స్. ఖచ్చితంగా అనుమానించి ఆ శాంపిల్స్లో కానీ పాజిటివ్ వస్తే ఖచ్చితంగా అతను శిక్షార్హుడిగా తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి అందరూ ఎవరు ఆ గాంజా జోలికి వెళ్ళొద్దు, దాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎటువంటి మీరు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా ఎవరినుంటే ఖచ్చితంగా మా దగ్గరకు వస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తాం, సహకరిస్తాం. అంతేకాదు అటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉన్నా కూడా మాకు సహకరిస్తే మేము తగిన బహుమానం ఇస్తాం. ఆ పేరుని మేము రహస్యంగా దాచిపెడతాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.